గుడివాడ రాజకీయాల్లో ఆయన సంచలనం. ఎవరు ఓడించలేరనుకున్న కొడాలి నానిని ఫస్ట్ అటెంప్ట్లోనే ఓడించారు. మాస్ లీడర్ కొడాలి నానిని అమెరికా నుండి వచ్చిన ఒక క్లాస్ లీడర్ ఓడించారు. ఆయన మరెవరో కాదు, వెనిగండ్ల రాము. ఆయన ప్రస్తుతం మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. హలో సార్, హౌ ఆర్ యూ? గుడ్ అండ్ హౌ ఆర్ యూ? అసలు అమెరికాలో ఉండి ఇప్పుడు ఎందుకు సడన్గా ఆంధ్రప్రదేశ్ గుడివాడ పాలిటిక్స్ ఎందుకు ఎంటర్ అవ్వాలనుకున్నారు మీరు? ఆల్రెడీ 3 ఏళ్ళు అయిపోయిందండి, ఇంకా పాత ప్రశ్న ఇది. స్టిల్ ఇఫ్ యూ వాంట్ మీ టు ఆన్సర్ దట్ క్వశ్చన్, గుడివాడ చేంజ్ కావాలనుకున్నాను, రాజకీయాల్లో కొంచెం మార్పు రావాలనుకున్నాను. గుడివాడ పరువు మళ్ళీ నిలబెట్టాలి. బేసిక్గా గుడివాడ అంటే ప్రజలందరూ అసహ్యంగా చూసుకునే పరిస్థితి నుంచి చేంజ్ చేసుకొద్దామని ఉద్దేశంలోకి అనేదంటే భాష, మీ గుడివాడ వాళ్ళందరూ ఇంతేనా అనే టైప్లో ఉండే పరిస్థితి నుంచి బయటపడేయాలి మా గుడివాడ నేను ఉద్దేశంతో. వై గుడివాడ అంటే ఏం చెప్తారు? అసలు మీరు గెలవడానికి ముఖ్య కారణం ఏమనుకుంటున్నారు? ప్రధానమైన కారణం నేనే కాదు, రాష్ట్రంలో ఎవరు గెలిచినా కానీ అందులో నెంబర్ 1 కారణం చంద్రబాబు నాయుడు గారు. దాంట్లో డౌట్ ఏం లేదు. ఆయన విజన్ మళ్ళీ కావాలి అనుకున్నారు ప్రజలు. ఆయన ఉండాల్సిందే అనే ఉద్దేశంతో ప్రధానంగా తీసుకుని వచ్చారు. అలాగే లోకేష్ గారు, ఆయన స్ట్రెంత్ మీకు తెలుసు. అంటే ఈసారి లాస్ట్ టైం మరి మంచిదైందో ఓడిపోవటం, మరి లాస్ట్ ఎలక్షన్లో ఆయనలో ఉన్న లీడర్ని క్లియర్గా ప్రజలందరూ చూడగలిగారు, లోకేష్ గారిని. వారితో పాటు ప్రధానంగా పవన్ కళ్యాణ్ గారు కలవటం అనేది మాకు మంచి ఉత్సాహాన్ని ఇచ్చింది. ఇవన్నీ కూడా కారణాలు. ఇది మోడీ గారు కూడా ఆయన బ్లెస్సింగ్స్ కూడా ఉండటంతో ఇంకా మాకు ఎదురే లేదు అనేది అయితే కనుక అప్పుడే తెలిసిపోయింది. మీది లవ్ మ్యారేజ్ అంటారు. కెన్ యూ ప్లీజ్ షేర్ యువర్ లవ్ స్టోరీ విత్ us? అది ఇంకా ఎప్పుడుదోనండి. మీరు అన్ని పాత ప్రశ్నలు అడుగుతున్నారు. చాలా సంవత్సరాలు అయిపోయింది. వి బోత్ స్టడీ టుగెదర్. ఇద్దరం కలిసి చదువుకున్నాం. అంటే మీరు అసలు గెలవడానికి మెయిన్ రీజన్ మీరు ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకొని మీ వైఫ్ వాళ్ళ క్యాస్ట్ వాళ్ళు ఎక్కువ సపోర్ట్ చేయడం వల్లే మీరు గెలిచారని చెప్తుంటారు, నిజమేనా? ఐ డోంట్ అగ్రీ విత్ ఇట్ అండి. బేసిక్గా దాంట్లో ఈ ఒక్క రీజన్ అంటే మా ఆవిడ కష్టం చూడాలి, మీరు వాట్ షీ హాస్ డన్ ఫర్ అస్ అనేది చూడాలి. మిగతా అన్నీ చూసుకుంటే అంటే మా అప్స్లో డౌన్స్లో మొత్తం నాకు తోడుగా ఉంది. అలాగే ఇక్కడ తోడు ఉంది తను. అండ్ సో దట్స్ వాట్ ఐ థింక్ మోస్ట్లీ. అంటే జనరల్గా మీరు గెలిచి 18 months అయింది. గుడివాడకి ఏం చేశారు అంటే ఏం చెప్తారు మీరు? ఈ 18 monthsలో మీరు ఏం చేశారు గుడివాడ? అంటే చేయటానికి గుడివాడలో మొట్టమొదటిసారిగా ఏం చేసినా కానీ చాలా అద్భుతంగా ఉంటుందండి. గుడివాడలో ఏం చేసినా కానీ చాలా ఎక్కువ, కొంచెం చేసినా కానీ. ఎందుకంటే గత 20 ఏళ్ళ నుంచి ఏమీ చేయలేదు కాబట్టి. ఒకటి అయితే నేను వచ్చిన తర్వాత మీరు ప్రజలు ఎవరినైనా అడగచ్చు. నేను బాగా నచ్చింది ఏంటంటే, నేను గమనించింది ప్రజల్లో ఒక మార్పు, ఆశ అనేదే కాకుండా కలిసి పని చేయటం అనేది. అందరం కలిసి పని చేయాలి. మీకు మనం ఒకరికొకరు శత్రువులు కాదు. ప్రతి ఒక్కరూ గుడివాడ ప్రజలందరూ కలిస్తేనే గుడివాడ అభివృద్ధి చెందుద్ది అనేది ఆ మార్పు నేను స్పష్టంగా గమనించాను. అవి చేశాను, ఈ చేశాను, మనకు రోడ్లు వేసాం, అవి చేసాం అన్నీ చెప్పుకోవచ్చు, కానీ ఇలాంటివి చాలా చెప్పుకోవచ్చు. కానీ ప్రజల్లో ఈ మార్పు మాత్రం, మన అభివృద్ధి కావాలి, మనకి చేంజ్ రావాలి, మన అందరం కలిస్తేనే సాధ్యం అనేది గుడివాడ ప్రజలందరూ తెలుసుకున్నారు. అది నాకు గొప్పగా అనిపించింది. ఫస్ట్ వచ్చిన తర్వాత ఏం చేశామంటే, నా వంతు ప్రయత్నంగా ప్రజలను కూడబెడతమే కాకుండా ఎక్కడ ఏదున్నా సమస్య ఉంటే నేను అటెండ్ అయ్యాను. వాళ్ళకి బాధలో నేను ఉన్నాను. సాధ్యమైనంత ప్రతి విషయాన్ని మనం జాగ్రత్తగా చేసుకుంటూ వచ్చాం. వాళ్ళకి చేయగలుగుకుంటే వచ్చాం. ఫర్ ఎగ్జాంపుల్ వాటర్, నాకు ఒక నేను ప్రౌడ్గా చెప్పుకోగలిగింది ఏంటంటే, గుడివాడ టౌన్లో కానీ చుట్టూ ఉండే పల్లెటూరులో కానీ
వాటర్ సమస్య భయంకరంగా ఉంది. అంటే మీరు ఊహించలేరు. మీరు ఒకసారి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి మేము ఇక్కడ ప్రజలు వాడే వాటర్ బాటిల్ కూడా తీసుకున్నాం. ఆయన కూడా చూసి వెంటనే రెస్పాండ్ అయ్యి వెంటనే ఇచ్చారు. అలాగే గుడివాడ టౌన్లో ప్రతి ఒక్కరికి అంటే ఎన్నో సిస్టమ్స్ ఉన్నాయి ఇక్కడ. వాటర్ సిస్టమ్ అసలు యాక్చువల్గా చాలా బాగానే ఉంది, కానీ మెయింటెనెన్స్ లేదు. అంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి కొన్ని పథకాలు వచ్చినాయి. దాంట్లో దాని ద్వారా పైప్ లైన్లు వేసారు, కొత్త పైప్ లైన్లు వేసి డబ్బులు తీసుకున్నారు అంతే. పైప్ లైన్ వాటర్లా నేను వచ్చేసరికి ఎగ్జాంపుల్ చెప్తాను. అది మా పైప్ లైన్లన్నీ వాడకంలోకి తెచ్చి టార్గెట్లో తీసుకుని వచ్చి ఇంతకుముందు నీళ్ళు నల్లగా ఉండే నీళ్ళు ప్రతి ఒక్కరికి మంచినీళ్ళు అవసరం అనేది అది ప్రాథమిక హక్కు అని చెప్పేసి వాళ్ళకి గుర్తించేలా చేయగలరు. మంచినీళ్ళు అడగటం కూడా అంటే ఏదో మా తప్ప, అది తప్పు అనుకునే పరిస్థితిలో ఉన్నారు. ఇంతకుముందు ఎన్నెన్ని చేస్తారు గవర్నమెంట్ అన్న నిస్పృహలోకి వెళ్ళిపోయారు. అలాంటిది ఈరోజు మంచినీళ్ళు ఎక్కడైనా కానీ కొద్దిగా వాటర్ ఎక్కడన్నా తేడాగా ఉంది అంటే వెంటనే రిపోర్ట్స్ వచ్చేస్తాయి. అప్పటికప్పుడే ఆ 2 గంటల్లోనూ రెక్టిఫై అయ్యేట్టుగా మేము పనిచేసుకుంటాం. అదొక గొప్ప విజయం బేసి గుడివాడ ప్రజలకి అదంతా గ్యారంటీగా చెప్పారు. డ్రైనేజీలు ఎప్పుడు తీలే. నేను వచ్చేసరికి డ్రైనేజెస్ చూస్తే అసలు డ్రైనేజ్ మీద జనరల్గా వాక్ చేసి వెళ్ళిపోవచ్చు, అంత దారుణంగా ఉంది. నేను వచ్చిన తర్వాత డ్రైనేజీలు తీపిస్తుంటే కొన్ని కల్వర్ట్ల కింద, ఒక కల్వర్ట్ కింద అయితే కనుక 18 కేజీలు దోసకాయలు పండితే వాళ్ళు కోసుకుని వెళ్ళిపోయారు. అంటే డ్రైనేజ్లో ఒక కల్వర్ట్ కింద. అంటే చూసుకొని ఎట్లా దారుణమైన పరిస్థితిలో ఉన్నాయి. అవన్నీ తీసుకుని వచ్చి డ్రైనేజ్ అంతా తీసుకుని వచ్చి ఇప్పటి వ్యవస్థ అయితే కనుక బాగుంది. గుడివాడ ప్రజలకి అత్యంత ఇంపార్టెంట్ అయిన బస్ స్టాండ్ స్టార్ట్ చేస్తాం. మనకి బస్ స్టాండ్ మొన్న టెండర్ అయిపోయింది, ఓపెన్ చేసి మనం ప్రారంభోత్సవం కదా కొబ్బరికాయ కొట్టి మనం మొదలెట్టబోతున్నాం. అలాగే బైపాస్ రోడ్ చేసుకుండొచ్చు, ఈ టౌన్లో చేసుకుండొచ్చు. అనేక రోడ్లు వేసాము, వేరు చోట్ల రోడ్లు వేసుకుని వచ్చాము. 18 కోట్లు పెట్టి రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ రకరకాలుగా స్టేట్ గవర్నమెంట్ నుంచి తీసుకొచ్చి చేసుకుంటుంది. ఓకే, అండ్ అనేక చోట్ల ఇంకా అంతేకాకుండా 12 MLD 12 మిలియన్ లీటర్స్ ఓకే వాటర్ ప్యూరిఫికేషన్ ప్లాంట్ డబ్బులు ఇచ్చేసారు, కట్టేశారు, అయిపోయింది. వాటర్ నిరుపయోగంగా ఉంది. దాంట్లో చిన్న పనులే కావాలి. ఒక ట్రాన్స్ఫార్మర్ పెట్టాలి, దానికి కావాలి, అవి కూడా చేయకుండా వదిలేసి పడేసి ఉన్నాయి. అవన్నీ వాటర్ వినియోగంలో తీసుకొస్తాం వల్ల ఇప్పుడు గుడివాడలో ఎక్కడికి వెళ్ళినా కానీ మంచినీళ్ళు ఇవ్వగలరు. ఇంకా 4-5 సమస్యలు ఉన్నాయి, పూర్తిగా తొలగిపోయింది దాంట్లో. ఓకే, ధనియాలపేట అనే ఊరు ఉంది, లొకేషన్ ఉంది. ధనియాలపేటలో 40 ఏళ్ళ పైన అయింది. అది 40 ఏళ్ళ పైన అయింది ఆ లొకేషన్ ఫామ్ అయింది. కాలనీ అది ఎన్టీఆర్ గారు ఇచ్చిన కాలనీ. అప్పటి నుంచి ఇప్పటిదాకా రోడ్డు అనేది లేదు, ఎప్పుడు రోడ్డు వేయలేదు. దాంట్లో రోడ్లు వేసాం. ఇంకా వివిధ రకాల చాలా చోట్ల మీరు చూసే ఉంటారు. న్యూ ఇందిరానగర్ కాలనీ అని వాళ్ళదైతే కనుక అసలు మరీ దారుణం, పాములు కాదు. మీరు చూస్తే దారుణం, అసలు రోడ్డు ఎప్పుడు ఫార్మేషన్ లేదనమాట. అంటే ఒకప్పుడు కొడాలి నానిని కూడా గుడివాడ రోడ్స్ చూపించి టీడీపీ నాయకులు అంతా చాలా ట్రోల్ చేశారు. ఆ రోడ్స్ ఇంకా వేపీ లేదని చెప్పి ఇప్పటికీ వైసీపీ నాయకులు అంటారు. దీన్ని చాలా రోడ్లు వేసుకుంటూ వస్తున్నామండి, మీరు చూస్తున్నారు కదా. ప్రతి రోడ్డు వేసుకుంటూ వస్తున్నాం. బైపాస్ రోడ్ చెప్పాను, ఇది చెప్పాను. అలాగే కొన్ని ఇంకా చేయాల్సినవి ఉన్నాయి. నేను మొదలైంది అనేది చెప్తున్నాను. నేను ఈ 18 నెలల కాలంలో నేను సాధించింది పూర్తి సంతృప్తిని ఇచ్చిందా అంటే ఇంకా అవ్వలేదు, చెందుతున్నాం. ఎందుకంటే భయంకరమైన ఆర్థిక పరిస్థితులు ఉన్నాయి రాష్ట్రంలో. R&Bలో చాలా టఫ్గా ఉంది. అయినా కానీ ఎక్కడి నుంచి అయినా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడో సాటించి పట్టుకొస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఇవ్వాలి, నిన్న కూడా 11 కోట్లు ఇచ్చారు వివిధ రోడ్లకి. అన్ని రోడ్లు సాధ్యమైనంత వరకు వేసుకుంటూ వస్తూ ఉన్నాం. బేసికల్లీ ప్రతిదీ ఒక పద్ధతి ప్రకారం చేసుకుంటున్నాం. దొండపాడు రోడ్డు మొదలెట్టాం, ప్రతి రోడ్డు చేసుకుంటూ వెళ్తున్నాం. గుడివాడలో మీరు చూసుకుంటూ వస్తే కనుక
అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇది ఎప్పుడు చరిత్రలో ఎప్పుడు మీరు చూడలేదు. గత 20 ఏళ్ళుగా అయితే అసలు ఎప్పుడు జరగదు. కమింగ్ ఫ్రమ్ ఏ సాఫ్ట్వేర్ బ్యాక్గ్రౌండ్, గుడివాడ కోసం ఏ సాఫ్ట్వేర్ కంపెనీస్ తీసుకొస్తారు? గుడివాడ కోసం కంపెనీస్ తీసుకొద్దాం అనేది నా కోరిక, ఆశ. అయితే గవర్నమెంట్ ఎజెండా మొత్తం ఐటీ కంపెనీస్ అన్నీ వైజాగ్ వెళ్ళాలనే టార్గెట్లో ఉంది. ఎందుకంటే దట్ ఈజ్ ఆల్సో కరెక్ట్. ఎక్కడైనా ఒక క్లస్టర్గా ఉంటేనే డెవలప్ అవుతుంది. దీంట్లో ఆ ఏరియా మొత్తం డెవలప్ అవుతుంది. కానీ ఒక కొత్త కాన్సెప్ట్ ఒకటి తీసుకుని వచ్చాను నేను దీంట్లోంచి. ఇప్పుడు ఏంటంటే ఈ కోవిడ్ తర్వాత ప్రజలందరూ వర్క్ ఫ్రమ్ హోమ్కి అలవాటు పెట్టారు. బాగా బయటికి వెళ్ళాలంటే కష్టంగా ఉంది ఎవరికైనా. వాళ్ళు చాలామంది గుడివాడ లాంటి ప్లేసుల్లోనూ దీంట్లోంచి వెళ్ళిన వాళ్ళు మొత్తం అంత బెంగళూరులో ఉన్నాయి, బెంగళూరులో ఉన్నాయి, హైదరాబాద్లో ఉన్నాయి, ఢిల్లీలో ఉన్నాయి, యూఎస్లో ఉన్నాయి. వీళ్ళందరూ కూడా గుడివాడ లాంటి ప్లేసుల్లోంచి వెళ్ళినారు చాలామంది, అత్యధిక మంది. వాళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ అనే కాన్సెప్ట్ కంటే దానికి ఇష్టపడుతున్నారు. ఇంకా వాళ్ళందరినీ కూడా నేను పోగేసుకుంటూ వస్తూ ఉన్నాను. వాళ్ళలో కొత్తగా ఒక కాన్సెప్ట్ ఒకటి ఇంట్రడ్యూస్ చేద్దామనే ఉద్దేశంతో గుడివాడలో ట్రయల్గా మొదలెట్టాం. అది నియర్ హోమ్, అంటే ఇంటి దగ్గరలోనే ఉంటారు, ఇంటి దగ్గరే ఉంటారు. గుడివాడలోనే ఒక కంపెనీ పెడితే ఆ కంపెనీలో వర్క్ చేసుకుంటారు ఈజీగా. వాళ్ళు ఆల్మోస్ట్ వర్క్ ఫ్రమ్ హోమ్ కదా. మనకి గుడివాడలో ఎక్కడికి వెళ్ళాలన్నా 5 నిమిషాలు, 2 గంటలు ఎక్కడ డ్రైవ్ చేయవసరం లేదు, ఖర్చులు తక్కువ, ప్లస్ ఇంట్లో ఇక్కడ ఉండడానికి మంచి స్కూల్స్ ఉన్నాయి. గుడివాడలో అద్భుతమైన స్కూల్స్ ఉన్నాయి. సో ఇది ఒక మంచి అవకాశం కింద భావించి తీసుకుని వస్తున్నాం. ఒక కంపెనీ న్యూజెర్సీ నుంచి మా ఫ్రెండ్ ఒక ఆయన వచ్చి స్టార్ట్ చేశారు. ఓకే, ఆ కంపెనీ ప్రిన్స్టన్ అనే కంపెనీ స్టార్ట్ అయింది. అక్కడ ఒక 100 పీపుల్తో స్టార్ట్ చేశారు. ఇలా మొన్న యూఎస్ వెళ్ళినప్పుడు కూడా చాలామంది వస్తామని చెప్పి నాకు మాట ఇచ్చారు. అందరినీ కూడా చేస్తారు. అసలు మీరు అనుకున్నారా కొడాలి నేని మీద నేను గెలుస్తా అని? ప్లస్ ఈరోజు మార్నింగ్ ఆయన పీపీపీ మోడల్ వద్దు అంటూ 1 crore సిగ్నేచర్స్ ఇష్యూ లేదా? ఈరోజు మార్నింగ్ ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా నేను 6 months తర్వాత, అంటే ప్రస్తుతానికి హెల్త్ ఇష్యూ ఉంది, మళ్ళీ 6 months తర్వాత వెనక్కి వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డిని సీఎం చేస్తాను అని చెప్పి ఒక స్టేట్మెంట్ పాస్ చేశారు. దీని గురించి ఏమంటారు? ఆయన్ని సీఎం అని తర్వాత చేద్దాం కానీ, సీఎం అని తర్వాత చేయొచ్చు కానీ ఏమి వద్దు. నేను ఒకే రిక్వెస్ట్ అని మళ్ళీ వచ్చేలోపు ఓకే, ఇక్కడ గుడివాడ ఏమన్నా ఒకసారి జూమ్ చేసుకోండి. గుడివాడ పేరు రాయటం నేర్చుకుని రమ్మనండి. ఇంకేం వద్దు. నేను అదొక్కటే అడుగుతున్నా. గుడివాడ పేరు నేర్చుకుంటే చాలా. ఆయన నెక్స్ట్ టైం ప్రస్తుతానికి అరుగుడి కింద భావించవచ్చు. ఆయన గురించి మాట్లాడేది ఏంటండి, చూసారా? ఇది ఓకే, ఒకసారి చూసుకోండి. ఇంక మరి ఆయన గురించి ఇంక మాట్లాడతాం ఆపేస్తే మనకు కూడా మంచిది. ఎందుకు దండగా టైం వేస్ట్ చేసి 20 ఏళ్ళు చేసి గుడివాడ స్పెల్లింగ్ నేర్చుకోలేకపోయినా థ్యాంక్ యూ. పోనీ నిశాని అంటాడా? అలాంటప్పుడు ఇంగ్లీష్లో రాయటం ఎందుకండి? రాముని ఒకప్పుడు టీడీపీ వాళ్ళందరూ హీరోగా చూసేవాళ్ళు ఎలక్షన్స్ ముందు, ఇప్పుడు ఆయన్ని ఒక విలన్గా చూస్తున్నారు మాటలు, చర్చలు జరుగుతున్నాయి దీని గురించి. అంటే నిజంగా మీకు పార్టీకి ఏదైనా గ్యాప్ వచ్చిందంట? ఇప్పుడు విలన్గా చూస్తున్నారు రాముని అని బయట ఒక టాక్ నడుస్తుంది. ఎవరు చెప్పారన్నారు ఇది? నాకైతే ఎవరైనా చెప్పలేదు. నాతోటి అయితే కనుక ఎవరు చెప్పలేదు. నన్ను విలన్గా చూడాల్సిన అంత నెగిటివ్ నేనేం చేశాను నేను అనుకోవట్లేదు ఏదైనా. ఓకే, మీరు చెప్పేది నాకు తెలుసు, మీరు మాట్లాడేది తెలుసు నాకు. సో ఒక వ్యక్తి ఇంకో వ్యక్తికి నచ్చలేదు, ఆయన తప్పు చేశాడని నేను అనుకున్నాను. సో నేను దానికి దూరంగా ఉన్నా. నేనేమి ఎవరిని సపోర్ట్ చేయలే. కాకపోతే నాకు 2 ఏళ్ళ పాటు నా దగ్గర కూర్చొని పనిచేసిన వ్యక్తికి కొంచెం నేను 2 ఏళ్ళు పిల్లలను మర్చిపోయి నా దగ్గరే కూర్చుని దీంట్లోంచి గుడివాడ కోసం కష్టపడిన వ్యక్తికి బాధతోటే చేశాను. అది కూడా అతను అమాయకుడు అనే ఉద్దేశమే నాది కూడా. సో కమింగ్ బ్యాక్, అంటే రఘురామ కృష్ణరాజు మీ మీద ఇచ్చిన కంప్లైంట్కి మీరు ఏం సమాధానం ఇచ్చారు? నా మీద ఏం కంప్లైంట్ ఇవ్వలేదండి. ఎవరికి ఇచ్చారు?
కంప్లైంట్ ఇచ్చారండి విన్నాం. ఎవరిచ్చారు? నాకు ఎవరికి ఇచ్చారు? ఆయన అయితే మీకు అదే చెప్పింది, ఈ విషయంలోనే చెప్పాను. ఆయన అనుకున్నాడు ఫలానా ఆయన ఉన్నాడు అని, నేను ఉండలేదు అనే నా ఉద్దేశం అయితే అదే. తప్పో రైటో చేస్తున్నారు. ఆ ఫేజ్లో నేను ఇంటర్ఫియర్ కాలేదు. ఆయన పెద్ద ఆయన, మనందరం బాధపడిన వ్యక్తులు. రఘురామకృష్ణరాజు గారు అంటే అత్యంత గౌరవమైన వ్యక్తి. ఆయన్ని రెస్పెక్ట్ చేయటం నాకు ఉంది. నేను ముందు నుంచి అప్పటి నుంచి తెలుసు, నాకు చూశాను. తర్వాత వచ్చాడు. వచ్చిన తర్వాత కూడా నేను ఈ విషయం అయిపోయిన తర్వాత కూడా నేను ఎప్పుడూ మళ్ళీ అతనేమి ఇక్కడికి రావట్లేదు. ఆయనకి ఇష్టం లేని వ్యక్తిని కూడా నేను గుడివాడకి రావట్లేదు. మీకైతే కనుక కనుక్కోవచ్చు. తులసిబాబు అంటే గుడివాడ షాడో ఎమ్మెల్యే. రాముకు చెప్పిన పని జరగని పని తులసిబాబుకు చెప్తే పని జరిగిద్ది అని గుడివాడలో ఒక టాక్ నడుస్తుంది. అది నిజంగా ఇప్పుడు నడుస్తుందా, లేకపోతే ఇంకా కంటిన్యూ ఇది అవుతుందా? మీరు పాత క్వశ్చనే మళ్ళీ అడుగుతున్నారు. బేసిక్గా ఎప్పుడో జనవరి, ఫిబ్రవరి, మార్చి టైంలో అడిగారు ఈ ప్రశ్న. మళ్ళీ ఇప్పటికి ఇంకా అడుగుతుంటే అతను అనేవాడు ఆ రోజు నుంచి జనవరి 8వ తారీఖు అనుకుంటా ఇక్కడి నుంచి వెళ్ళాడు. ఆ రోజు నుంచి ఇప్పుడు దాకా గుడివాడలో అనేది అడుగుపెట్టలేదు. తులసిబాబు, సునీల్ కుమార్, రాము అంతా కాంట్రాక్ట్ బేస్లు, సెటిల్మెంట్ బ్యాచ్ అని ఒక టాక్ నడుస్తుంది సార్. దీనికి ఏం చెప్తారు? నన్ను సెటిల్మెంట్ బ్యాచ్ అనుకుంటే వెరీ గుడ్ అండి. అంత రోడ్ అని నేను అనుకుంటే కనుక అది పెద్ద ఆర్ట్. నాకైతే కుదరదని అనుకుంటున్నాను సెటిల్మెంట్ చేసేంత. ఓకే, కమింగ్ టు ఏ డైరెక్ట్ క్వశ్చన్, ఎలక్షన్స్లో ఎంత ఖర్చు పెట్టారు సార్? అది ప్రజల హృదయాన్ని గెలుచుకునేంత. 53,000 మెజార్టీ వచ్చేంత. అంటే జనరల్గా బయట నడిచే టాక్ ఏంటంటే 120 to 150 crores వరకు మీరు టీడీపీలో హయ్యెస్ట్గా ఖర్చు పెట్టింది మీరే అని చెప్పి టాక్ నడుస్తుంది. నిజమే. ఇప్పుడు దాన్ని వసూలు చేసుకోవడంలో పడ్డారు గుడివాడ ఎమ్మెల్యే అని వైసీపీ నేతలు అంటున్నారు. దీన్ని ఎక్కడి నుంచి వసూలు చేస్తున్నాను చెప్పండి ఒకసారి. వైసీపీ నేతలు ఎవరు అన్నారో చెప్పండి. ఇక్కడ గుడివాడలో వైసీపీ నేతలు ఎవరు లేరండి. అందరూ పారిపోయారు, ఎవరు లేరు ప్రస్తుతానికి. ఇక్కడ ఎవరో మాట్లాడలేదు. గుడివాడలో మీరు మామూలుగా జనరల్గా అందరిని అడిగినట్టే క్వశ్చన్లు నన్ను కూడా అడిగేస్తున్నట్టున్నారు. సో ఈ క్వశ్చన్స్ అన్నీ నాకు సంబంధించినవి కాదేమో అనుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ నేను వచ్చినాక ఈ రోజుకి ప్రతి పావల నేను సంపాదించుకుని తెచ్చుకుందే, నేను అక్కడి నుంచి సంపాదించి తెచ్చుకుందే అదే వస్తుంది, కానీ ఇంకోటి వేరేది లేదు. కొడాలి నానిని మరియు వేరే వైసీపీ నాయకులందరినీ లోకేష్ గారు, వేరే టీడీపీ వాళ్ళు అందరూ అరెస్ట్ చేస్తారని చెప్పారు. కానీ ఇప్పటివరకు కొడాలి నానిని టచ్ కూడా చేయలేదు. అంటే ఆయన మీద కరప్షన్ లేదు అని చెప్పి వైసీపీ నాయకులు అంటారు. కరప్షన్ లేదన్నారండి. ఒకటి చెప్తానండి జెసిగా, లోకేష్ బాబు గారు ఒకటే చెప్తే, మనం వెళ్ళి ఏదో దొంగ కేసులు పెట్టి, చంద్రబాబు నాయుడు గారు చాలా స్ట్రాంగ్ ఉన్నారు దీంట్లో, మనం ఏదో దొంగ కేసులు పెట్టి ఏదో తీసుకుని వచ్చి చేయాల్సిన అవసరం లేదు. ఇట్ విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్సు. వీళ్ళందరూ అన్యాయాలు చేసి ఉన్నాయి, ప్రతిదీ ఉన్నాయి. బేసిక్గా చాలా వరకు దగ్గరలోనే ఉంది. బేసిక్గా పూర్తి ప్రూఫ్లు లేకుండా అరాచకంగా అరెస్ట్ చేస్తాం అనేది మనకి ఇంకా మనం ఇప్పుడు చేయము. సో పూర్తిగా ఉంది, దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ ప్రకారం నడుస్తుంది. దాంట్లోకి వెళ్ళి మీరు ఎందుకు అరెస్ట్ చేయట్లేదని నేను అడగను, మీరు ఎందుకు అరెస్ట్ చేయట్లేదని లోకేష్ గారు అడగరు. అది ఇవన్నీ ఉన్నాయి కాబట్టి జరగాల్సిన టైంలో జరిగిపోతుంది. గుడివాడ ప్రజలందరికీ ఆయన పేరు మర్చిపోయారు, మీరు ఒక్కడే మళ్ళీ పొద్దాదేస్తున్నారు. గుడివాడ ప్రజలకి మీరు ఇచ్చిన హామీలన్నీ ఎప్పటిలోపు కంప్లీట్ చేస్తారనుకుంటున్నారు? హామీలన్నీ రాబోతున్నాం. ముందుగా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలన్నీ అమలుపరచాలి. అవన్నీ అయిపోతున్నాయి. చాలా వరకు మనం దగ్గరలోకి వచ్చాం. ఎవ్రీథింగ్ వీఆర్ దేర్, ఆల్మోస్ట్ దేర్. ఓకే, అంటే మీరు దీపం పథకం తీసుకోండి, తల్లికి వందనమే తీసుకోండి, ప్రతిదీ ఉచిత బస్సే తీసుకోండి, ఏది చూసుకున్నా కానీ ప్రతి ఒక్కటి చేసుకుంటూ వచ్చారు. ఇంకా ఒకటి రెండు ఉన్నాయి, మొత్తం చేశానంటలేదు. చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పట్లేదు, పూర్తిగా పూర్తి చేశారు. ఇంకా ఒకటి రెండు ఉన్నాయి, అవి కూడా చేస్తామనే చెప్తున్నారు. ప్లస్ మీరు ఒకసారి గుర్తుపెట్టుకోండి, ఇవాళ రోజున
ఒకటో తారీఖుకి ఉద్యోగులకు శాలరీలు పడుతున్నాయి. ఒకటో తారీఖుకి జీతం వచ్చినట్టుగా, జీతం కంటే బెటర్గా ఒకటో తారీఖు అయితే 30వ తారీఖు వచ్చేస్తుంది. మనకి పెన్షన్లు వస్తున్నాయి. 3,000 ఉండే పెన్షన్ని 3 నెలలు ముందే పెంచిన ఘనత చంద్రబాబు నాయుడు గారు. ఏ రకంగా చూసుకున్నా కానీ దీంట్లో ఇంతకు మించి ఎవరో చేయలేరు. హైయెస్ట్ మన దేశంలోనే హైయెస్ట్ పెన్షన్స్ ఇస్తాను ఘనత కూడా ఆయన. అక్కడి నుంచి చేసుకుంటూ వస్తే నేను పర్సనల్గా చేసుకొచ్చినాయి రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, మీరు చూస్తే కాలువలన్నీ తవ్విస్తామని చెప్పి కాలువలన్నీ అయిపోయినాయి. ప్రతి కాలువ మనకి డ్రైనేజెస్ మన ఇవి ఇంటర్నల్ డ్రైనేజెస్ కాదు, మామూలు పంట కాలువలు కానీ, పంట డ్రైన్స్ కానీ అవన్నీ కూడా క్లీన్గా ఉన్నాయి. ఇప్పుడు మనకి ఇంతకు ముందులాగా మా కాంట్రాక్టర్ల కోసం పనులు ఏమీ పెట్టట్లేదు. కాంట్రాక్టర్లు చేసేవాడు పూర్తిగా పని చేపించి పంపిస్తున్నాం, లోడ్లు వేస్తున్నాం, అన్ని రకాలుగాను అంతా తీసుకుంటున్నాం. మొన్న సిబిఎన్ గారు, లోకేష్ గారు రీసెంట్గా ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయిన వాళ్ళందరూ కరప్షన్ ఎక్కువ చేస్తున్నారని ఒకటి చెప్పారు. దాంట్లో పూర్తిగా దీంట్లో ఒకసారి మేనేజ్ చేయటం కొంతమందికి ఏమైనా కుదరట్లేదేమో కానీ, ఎవరికైనా అంటే మాట్లాడుకుంటాం, అంటే మాట్లాడటంలో తేడాలు ఇలాంటివి ఏమైనా ఉన్నాయేమో కానీ, దీంట్లోంచి కరప్షన్ తెలుగుదేశం పార్టీలో కరప్షన్ జరుగుతుందనే దాన్ని మీరు మర్చిపోండి. ఎందుకంటే మీకంటే ముందు చంద్రబాబు నాయుడు గారు మా నెత్తి మీద ఉంటాడు. ఆయన బేసిక్గా ఆయన మొట్టికాయలు వేస్తూనే ఉంటాడు, అది చూస్తూనే ఉంటాడు. ఆ భయం ప్రతి ఒక్కరికి ఉంది. తెలుగుదేశం పార్టీలో ఉండగా మీకు కరప్షన్ అనేది జరుగుతుందని నేను ఎక్కడ ఎక్స్పెక్ట్ చేయను. కమింగ్ ఫ్రమ్ ఏ సాఫ్ట్వేర్ పైగా మీరు వచ్చి నన్ను అడుగుతుంటే మరీ విచిత్రంగా ఉంది. మామూలు జనరలైజ్డ్ క్వశ్చన్ లాగా ఉంది. ఏ రాజకీయ నాయకుడు అంటే మీ పేరు కూడా ఉంది అని చెప్పి, నా పేరు ఎవరున్నారు చెప్పండి, బేసిక్గా ఒక్కళ్ళ పేరు చెప్పండి. మీరు ఎవరన్నారు చెప్పండి, నాకు ప్రూఫ్ చూపించండి, పలానా వాళ్ళు నాకు కరప్షన్ చేశాను అనేది చూపించండి, చెప్పండి. ఇది జనరల్గా అడిగేస్తే ఎవరిదండి? నేను కూడా అదే ప్రశ్న జనాలు చెప్పింది, అందరు చెప్పింది చెప్పాల్సి వచ్చింది. నేను కూడా అదే డిఫెన్సివ్ మోడ్లో ఉన్నట్టు ఉంటుంది. నాకు ఐ వాంట్ టు నో ఎనీబడి. ఒకసారి ఇక్కడ జరిగింది కరప్షన్ అనేది, దీంట్లో ఎవరినైనా అడగండి, ప్రతి అధికారిని మీరు మాట్లాడుకోండి, పర్సనల్గా వెళ్ళి అడుగుకోండి. ఎవరినైనా కానీ పని చేసే వాళ్ళని మాత్రమే నేను ఇక్కడ కూర్చుకున్నా, పని చేసే వాళ్ళని మాత్రమే చూసుకుంటున్నా. పైగా ఇక్కడ కరప్షన్ చేయడానికి ఏముందని తెచ్చా మొత్తం కలిపి చేసింది మన దీంట్లోంచి ఇక్కడ ఏం వస్తుంది అనేది బయట కూడా ఆలోచిస్తాం. మాకేమన్నా ఏమున్నాయి? అసలు ఏమీ లేదు. గుడివాడలో ఆ రైతుల కోసం పాటుపడుతుంది తప్పితే మనం చేయగలిగింది ఇక్కడ ఏం లేదు. కమింగ్ ఫ్రమ్ సాఫ్ట్వేర్ బ్యాక్గ్రౌండ్, గూగుల్ డేటా సెంటర్ అది అదానీ డేటా సెంటరా అని వైసీపీ వాళ్ళేమో మేమే తెచ్చామంటున్నారు, టీడీపీ వాళ్ళేమో మేము తెచ్చారంటున్నారు. అసలు దీని గురించి ఏం చెప్తారు సార్? అదాని ఏమంటే ఇంతకుముందు అని మైండ్లెస్గా ఆ పద్యం మేమున్నాం చెప్పుకుంటాం తప్పితే, బేసిక్గా ఒకసారి ఆలోచించండి. జగన్మోహన్ రెడ్డిని చూసి గూగుల్ డేటా సెంటర్ పెడతా, డేటా సెంటర్ గూగుల్ పెడుతుందంటే మీరు వదిలేసి మరి అదానీ డేటా సెంటర్ అంటే నేను చెప్పగల దాంట్లో వచ్చి అదానీ అయితే మహా అయితే బిల్లు చేస్తాడేమో, అంతే కదా. బట్ డేటా సెంటర్ అనేది గూగుల్ మెయింటైన్ చేస్తాను. గూగుల్ డైరెక్ట్ సుందర పిచ్చే చెప్పారు కదా CEO. వై ఇస్ దేర్ కన్ఫ్యూజన్? వాళ్ళ ఎజెండా ఏదో మాడుతూ ఉంటారు. వాళ్ళకి అంటే పెద్ద అంటే ఏం చేతకానాలు నేను చేశానని చెప్పించుకోవడానికి ఏదో ఒకటి ఉంటుంది బేసిక్గా. దాని గురించి మీరు కూడా అడగడం కూడా దండగా. జస్ట్ లీవ్ ఇట్. కమింగ్ టు లాస్ట్ క్వశ్చన్, సాఫ్ట్వేర్ బాగుందా, హార్డ్వేర్ బాగుందా? సాఫ్ట్వేర్ ఈజ్ ఆల్ అబౌట్ సాఫ్ట్వేర్ కంపెనీస్ అండ్ ఎవ్రీథింగ్, హార్డ్వేర్ ఈజ్ ఆల్ అబౌట్ పాలిటిక్స్. ఏది నచ్చింది మీకు? ఐ ఎంజాయ్ ఎనీథింగ్ అండి. నేను చేసే పని పూర్తిగా ఎంజాయ్ చేస్తాను. నేను అది చేస్తున్నప్పుడు అది పూర్తిగా ఎంజాయ్ చేసుకుని వచ్చాను సాఫ్ట్వేర్ దీంట్లో. అలాగే ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా నేను ఇది 100% ఎంజాయ్ చేసుకుంటే చేస్తాను. మాకు ఎక్కడ స్ట్రెస్ ఉండదు. మీరు చూసుకుంటే మా ప్రాసెస్లో ఎక్కడ స్ట్రెస్ ఉండదు. అరుచుకుంటాలు ఉండవు, ఫైటింగ్లు ఉండవు, కొట్టుకుంటాలు ఉండవు. ఇక్కడ మీ గుడివాడ రాజకీయం అంతా మీరు చూస్తే పూర్తిగా మారిపోయింది కంప్లీట్గా. ఏదైనా కానీ నలుగురిని కలిపి చేసుకుందాం అనే ఉద్దేశంలో కాన్సెప్ట్ ఉంది. అది పార్టీ అయినా ప్రజలైనా ఎవరైనా కానీ కలిసి ఉంటాం. మేమంతా ఆ ప్రాసెస్ నేను ఎంజాయ్ చేస్తాను. అండ్
ఏదైనా కానీ మన దగ్గరికి ఎవరు వస్తారు? ఏదైనా హెల్ప్ కోసం వస్తారు, ఏదైనా పని కావాలని వస్తారు, ఏదైనా చేస్తారు. ఇంత ముందు చేసేవాడిని నేను. ఇప్పుడు కొంచెం అధికారం ఉంది కాబట్టి కొంచెం ఎక్కువ చేయగలుగుతున్నాను, ఎక్కువ మందికి హెల్ప్ చేయగలుగుతున్నాను. అండ్ ఆ ప్రాసెస్ని ఎంజాయ్ చేస్తాను. నాకు జనాలంటే హేట్రెడ్ లాగా దూరంగా ఉండను. నేను 10 మంది కనపడితే మా జాయింట్ ఫ్యామిలీ ఫస్ట్ నుంచి అలాగే పెరిగాను. నాకు చిన్నప్పటి నుంచి అలాగే పెరిగింది. సో అలాగే అలవాటైపోయింది. మా మమ్మీకి ఎంత ఇష్టమో జనాలంటే నాకు ఇంకా ఇష్టం, అలాగే ఉన్నాను. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సైనింగ్ ఆఫ్ అథా మొహమ్మద్, గుడివాడ. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.